అందరికి నమస్తే. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే ఇద్దరు మంత్రులను మంత్రి పదవి నుంచి తప్పించేసి వాళ్ళకు ఏసీసీ బాధ్యతలు అప్పగిస్తారంట. అంటే ఇక వాళ్ళకు పార్టీ పదవులు అప్పగించేస్తారు. ఇదేది రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. మళ్ళీ దీనిలో రేవంత్ రెడ్డి ఎవరైతే కాపాడాలనుకుంటున్నాడో వాళ్ళే ఉండలేరు. రేవంత్ రెడ్డి ఎంబడి తిరిగిన ఇద్దరు మినిస్టర్లకే అది షాక్ అనమాట. అంటే రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ఇట్లా అవుతుందేమో అనిపించింది నాకు. ఆ వార్త సారాంశం ఏంటంటే వాళ్ళకు ఒక సీనియర్ లీడర్ చెప్పిండంట. ఆయన ఏం చెప్పిండో వాళ్ళు ఏం రాసిండ్రో నేను మీకు చూపిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. పాలిటిక్స్ మీద కూడా అందరికి అవగాహన కల్పిద్దాం, షేర్ కూడా చేయండి. ఏంటంటే ఒక సీనియర్ లీడర్ సమాచారం చెప్పినట్ట పేపర్కు, ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు రాసిర్రు. ఆయన పేరు రాయలే కానీ ఒక సీనియర్ లీడర్ చెప్పిన దాని ప్రకారం మేము ఈ వార్తను ఇస్తున్నామని చెప్పేసి రాసిండ్రు. వాళ్ళు మంత్రుల పేరు కూడా రాయలేదు. నేను మాత్రం కొంత రివీల్ చేస్తాను. కొంత అనుమానం ఉన్నది వాళ్ళ మీద, కాబట్టి వాళ్ళే ఉండొచ్చు అనేది నేను ఈ పాలిటిక్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది. అది ఏంటంటే ఇద్దరిని మంత్రి పదవి నుంచి తప్పించేసి ఏఐసీసీ పదవులు అప్పగిస్తారు. ఏఐసీసీ పదవులు అంటే ఏఐసీసీ ఇన్ఛార్జెస్ ఉన్నాయి కదా. ఆడ పంజాబ్లో రేపు ఎట్లా ఎలక్షన్ ఉంది, దానికో ఇన్ఛార్జి పంపిస్తారు. ఒక ఆయన ఆల్రెడీ జార్ఖండ్కి పోతున్నాడు, జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసి పడేస్తారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఒకటి బట్టి విక్రమార్క, రెండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి చాలా అత్యంత దగ్గరగా వ్యవహరించిన వాళ్ళు. ఈ 2.5 సంవత్సరాలు చాలా అత్యంత దగ్గరగా. అసలు రేవంత్ రెడ్డి కోసం గణపతి పూజ కూడా చేసిండు వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డిని అయితే ఇక ఇప్పుడు తనువులు వేరు మనసులు ఒకటే అన్నట్టు అయిపోయింది బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వ్యవహారం. కాబట్టి బట్టి విక్రమార్క ఆల్రెడీ జార్ఖండ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా మొత్తం జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసే అవకాశం కనిపిస్తుందంట. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఆయనకు బహుశా పంజాబ్ ఎలక్షన్ జరగబోతుంది రేపు ఆ ఎలక్షన్కి పోతారు. ఇది రేవంత్ రెడ్డి యాక్చువల్గా ఆయన క్యాబినెట్ ఇష్టం లేదు విస్తరణ అనే దానికన్నా ఆయన ఇప్పుడు ఈ పెంటగా దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఈ పెంటకు దూరంగా అంటే యాక్చువల్గా ఆయన కోమటిరెడ్డిని కాపాడాలనుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనుక పదవి తీసేస్తే మొత్తం 4 కాలు అవుతాయి. అది చెప్తా నేను. ఆ కులాల సమీకరణకు సంబంధించిన అంశం కూడా ఉంది దానిలో. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పించొద్దు అనేది రేవంత్ రెడ్డి రికమెండేషన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పించొద్దు. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి అంత దగ్గరగా ఉండడానికి కారణం కూడా బహుశా ఆయన మంత్రి పదవి పోకుండా ఉండనీకనే. ఎందుకంటే ఆయన నల్గొండలు కూడా ఏదో చెప్పినట్టున్నాడు కదా, నాకు ఇదే చివరి మంత్రి, తర్వాత నాకు అవసరం లేదన్నట్టుగా ఏదో మాట్లాడినట్టుగా అనిపించింది ఒకసారి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మంత్రి పదవి పోతున్నప్పుడల్లా రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా పోతుంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాపాడుతాడు, రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నమ్ముకోవడమే కోమటిరెడ్డికి ఒక శాపంలా కనిపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి కోసము, అంటే తన మంత్రి పదవి కోసము రేవంత్ రెడ్డి దగ్గరగానికే ఆయన దగ్గరగా ఉండే వాళ్ళ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్తో సహా మొత్తం సీనియర్ మంత్రులందరికీ దూరం అయిపోయాడు. వాళ్ళు ఎవరు కోమటిరెడ్డి నమ్ముతలేరు ఇప్పుడు. కోమటిరెడ్డి అంటే రేవంత్ మనిషి, మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా బంద్ చేసిండు. లేకపోతే స్టార్టింగ్లో మనకు ఐడియా ఉంది, మనకందరికి గుర్తుండాలి ఒకటి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నైట్ 12 o'clock ఫోన్లో మాట్లాడింది రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది అనే విషయం మీకు అందరికీ తెలుసు కదా. అప్పుడు అంత రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నా ఆయన మనసు మాత్రం అంగీకరించలే కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అందుకే ఆయన ఆపోజిట్ టీం, ఉత్తమ్ టీం వాళ్ళతోన కోఆర్డినేషన్ ఉంటుండే. ఆ ఫోన్లో మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆ విషయాలు తెలిసిపోయినాయి రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి అడిగిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఏంది ఇది అని అడిగిండు. అప్పటి నుంచి వీళ్ళు ఫోన్లు కూడా కొంచెం మార్చి పాడేసారు, నెంబర్లు మార్చిండ్రు, ఫోన్లు మార్చిండ్రు, అంతా వేరే యాప్లోకి వెళ్ళిపోయినారు. ఇదంతా కూడా మనం చూసిన వార్తనే. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రయత్నం చేసిండు. ఇంకా బట్టి విక్రమార్క అయితే అసలు హైకమాండ్ ఎవరి మీద కోపం ఉంది అని అంటే దానిలో ఫస్ట్ ప్లేస్ బట్టి విక్రమార్క. ఆయనకు అప్పగించిన ఒక టాస్క్ను ఫెయిల్ చేసి పడేసిండు, హైకమాండ్ని ఫెయిల్ చేసిండు. రేవంత్ రెడ్డికి కౌంటర్గా పెట్టిండ్రు బట్టి విక్రమార్కను. కౌంటర్గా పెట్టడం అంటే రేవంత్ రెడ్డి ఏం చేసినా ఆ విషయాన్ని ఆయన పరిశీలించాలి, అవసరమైతే పార్టీలో చర్చించే ప్రయత్నం చేయాలి, దాని అవసరమైతే హైకమాండ్కి చెప్పాలి. కానీ బట్టి విక్రమార్క ఏం చేసిండు, మొత్తం లొంగిపోయాడు. రేవంత్ రెడ్డికి ఇక ఎడమ చేయి కుడి చేయలేక అయిపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేయాలి, రేవంత్ రెడ్డితో మంచిగా ఉండాలి. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఆయన మంత్రి పదవి పోతుంది, ఆయన స్పీకర్ చేయబోతున్నాడని బాగా టాక్ వచ్చింది, ఒక 3-4 months బ్యాక్ వచ్చింది. అది కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న చర్చనే అదంతా కూడా. అది జరిగిన తర్వాత మంత్రి పదవి నాకు శాఖ మార్చినా సరే మంత్రి పదవి ఉంటే చాలు అని దాన్ని కాపాడుకోవడానికి బట్టి విక్రమార్క విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఢిల్లీకి పోయిండు, కేసీ వేణుగోపాల్ని కలిసిండు, ఇంకేదో చేసిండు, అన్నీ చేసిండు. తర్వాత ఆయనకి ఏం సంకేతం కనిపించిందో తెలియదు. మన ఢిల్లీలో ఆయనకైతే అభయం దొరకలే. అంటే నీకు మంత్రి పదవి ఉంటుంది అని అయితే ఎవరు చెప్పలేదు. కానీ ఆయన మాత్రం రేవంత్ రెడ్డికి మరింత క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చాలా క్లోజ్ అయిపోయాడు బట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా పనిచేస్తున్న మంత్రి ఎవరైనా ఉన్నారంటే బట్టి విక్రమార్క. అవసరానికి కొద్దీ శ్రీధర్ బాబు ఉంటున్నాడు, శ్రీధర్ బాబు కూడా క్లోజ్గా ఉంటున్నాడు. అది రేవంత్ రెడ్డి అవసరం కొద్దీ వాడుకుంటున్నాడు. ఆయన కాంట్రవర్సీ పర్సన్ కాదు కాబట్టి శ్రీధర్ బాబు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరం ఉన్నప్పుడల్లా నైతికంగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు.
ఇప్పుడు వీళ్ళిద్దరినే మంత్రి పదవికి వెళ్ళి తప్పిస్తారనేది చర్చ. వీళ్ళిద్దరిని తప్పిస్తే చాలా చాలా వాళ్ళకు కోనేషన్ కూర్పు మొత్తం క్యాబినెట్ కూర్పు అంతా సెట్ అయిపోతుంది అనేది హైకమాండ్ చూస్తుంది. యాక్చువల్గా మొన్న ఈ కోనేషన్ మీటింగ్ కన్నా ముందు మొన్న ఢిల్లీ రేవంత్ రెడ్డి పోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ పోయినారు కదా, మంత్రులందరూ కోనేషన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కన్నా ముందు రేవంత్ రెడ్డి అడిగినంట, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 2 క్యాబినెట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దీన్ని ఎట్లా భర్తీ చేయాలి, ఎవరిని ఇవ్వాలని చెప్పేసి తన మనసులో ఒక 2-3 లిస్ట్ పట్టుకొని పోయినట. వీళ్ళని ఇద్దాము దాంట్లో రేవంత్ రెడ్డి మనుషులు అంటే దానికి కులాల తరాలు ఏముండవు, ఆయన మనుషులు అయితే చాలన్నమాట. అది ఎవరైనా కావచ్చు, రెడ్డిసే కూడా కావచ్చు. రాజగోపాల్ రెడ్డి మాత్రం విధంగా కోరుకుంటాడు ఆయన. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకూడదు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉండాలనేది రేవంత్ రెడ్డి పంతం. పోతే వాళ్ళన్నారంట, నువ్వేం పట్టించుకోకు, ఈ 2 పోస్టుల గురించి మేము సెట్ చేస్తాం, మేము చూసుకుంటాం. క్యాబినెట్ గురించి క్యాబినెట్ కూడా రేవంత్ రెడ్డి సెలక్షన్ లేకుండా మేము చూసిన చేతిలో రేవంత్ రెడ్డి కోఆర్డినేషను. రేవంత్ రెడ్డి ఒక మొన్నటిదాకానేమో రేవంత్ రెడ్డి సెలక్షన్ చేసేవాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెడుతున్నాడు. అందరిలాగా ఆయన, అందరిలో పాటు ఆయన మంత్రులందరూ కూడా ఒక పలానా అయితే బాగుంటుంది అని పెడతారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పాత్ర, ఆయన అయితే బాగుంటుంది అని ఒకరు పెట్టుకోవాలి అంతే. కానీ అంతకుముందేమో ఈ మినిస్టర్లు అందరు ప్రపోజల్స్ వస్తే ఈయన కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టి ఈయననే ఫైనల్ చేసి ఇంకో వీళ్ళు ఫైనల్ అని చెప్పేసి హైకమాండ్ దగ్గర పోయి అప్రూవల్ చేసుకొని వచ్చి ప్రకటించి పాడేస్తుంది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, అందరితో పాటే రేవంత్ రెడ్డి స్పెషల్ పోయింది, ఆ కథ అంతా పోయింది ఇప్పుడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన క్యాబినెట్ భర్తీ చేద్దామంటే వద్దొద్దు, నువ్వేం పట్టించుకోవద్దు, అదంతా కూడా పార్టీ చూసుకుంటుంది, మేము డిసైడ్ చేస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక ఏసీ ఇన్ఛార్జ్లో పెడితే, కోమటిరెడ్డి వెంకరెడ్డిని బట్టి విక్రమార్కను పెడితే 4 సీట్లు ఖాళీ అవుతాయి, మొత్తం 4 సీట్లు. ఇప్పుడు ఒకటి యాదవులకు, ఒకటి లంబాడాలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన 2 సీట్లు, ఇంకా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకెవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఏసీసీ పదవులు అనేది మంత్రులకు ప్రమోషనా డిమోషన్ అనేది పెద్ద చర్చ ఉంటుంది. కానీ ఎవరైనా కూడా రాష్ట్రంలో మంత్రిగా ఉండాలని కోరుకుంటారు కదా, మళ్ళీ అధికారం వస్తుందో రాదో తెలియదు, గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు. ఈ 2.5 years గవర్నమెంట్లో ఉంటే ఏదైనా పనులు చేసుకోవచ్చు, ఎవరైనా కూడా అధికార దర్జా అనుభవించాలని అనుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అట్లాంటి టైపే, మళ్ళీ పార్టీ కోసం త్యాగం చేసే టైప్ ఏం కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా ఇద్దరు కూడా వాళ్ళు మేము మా పదవులు మా కథ అన్నట్టే ఉంటుంది ఇద్దరిది కూడా. వెంకటరెడ్డి అప్పుడు ఉద్యమంలో రాజీనామా చేసిండు, నేను మంత్రి పదవి త్యాగం చేసిన అని చెప్పిండు. కానీ అప్పుడు అది మంత్రి శాఖ నచ్చక రాజీనామా చేసిండు అనేది అందరికీ అప్పుడున్న జనాలకు అందరికీ తెలుసు. ఆయనకు పోర్ట్స్ కోమటిరెడ్డికి పోర్ట్స్, మన నేవీ పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ శాఖ ఇస్తే మన తెలంగాణలో అవి లేవు, దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు, ఆ ఏపీ వాళ్ళు రానియరు, ఆ ఏపీకి పోతే వీళ్ళకి ఏం రాదు అని చెప్పి దానికి రాజీనామా చేసిండు అనేది అప్పటి చర్చ ఉంది. ఇక బట్టి విక్రమార్క తెగేసిండు మొత్తం. రేవంత్ రెడ్డి హైకమాండ్ ఎట్లా ఎదిరిస్తున్నాడో బట్టి విక్రమార్క కూడా దేకిలేంగి ఆయన కాడున్నాడు ప్రస్తుతం. మరి ఆయన ఏం చేయదలుచుకున్నాడో అర్థం కాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ సీనియర్లు అందరూ కూడా బట్టి విక్రమార్క మీద గురుగా ఉన్నారు. అసలు ఏంది ఇట్లా తయారైపోయింది, ఈయన పార్టీకి లాయల్టీగా ఉంటుండే కదా, పైసల కోసం ఇట్లా అయిందా, ఎందుకంటే కమిషన్ బాపత్ మొత్తం కమిషన్లు కదా, ఈ కమిషన్ల వ్యవహారంలో బాగా అదైందనమాట. రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ అయిపోయిండు. ఇది హైకమాండ్ కూడా దూరం మెరిగిపోయింది దాంతోన. ప్లస్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ను ఆయన ఫెయిల్ చేసి పడేసిండు. రేవంత్ రెడ్డి ఇంత విచ్చలవిడిగా చేరికే, రేవంత్ రెడ్డి ఒక సొంత టీంని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా ఎందుకు నువ్వు రిపోర్ట్ చేయలేదు, ఎందుకు నువ్వు వ్యతిరేకించలేదు, ఎందుకు హైకమాండ్కి చెప్పలేదు అనేది బట్టి విక్రమార్క మీద ఉన్న అపవాదం. ఆయన ఏం చెప్తలేడు. ఇక రేవంత్ రెడ్డికి లొంగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి చేసే తప్పులు ఆయన చెప్తాడా? చెప్పాడు కదా. ఆయన ఈయనకు సహకరిస్తుండు, ఈయన ఆయనకు సహకరిస్తుండు. ఇట్లా వీళ్ళిద్దరూ మంత్రి పదవులు మొత్తం గాలిలో తేలాడుతున్నాయి. ఎప్పుడైతుంది ఏం కథ అంటే, బహుశా ఇప్పుడే కర్ణాటక క్యాబినెట్ లొల్లికెళ్ళి బయటపడ్డారు. రాజీనామాలు చేస్తామని హడావిడి చేసిన ఎమ్మెల్యేలంతా కూడా కూల్ అయిపోయినారు. బహుశా నెక్స్ట్ ఇదే జరగబోతుంది. పార్లమెంటు సెషన్ రేపు 13-14 తారీఖు అయిపోతుంది. పార్లమెంటు సెషన్ అయిపోయిన తర్వాత ఆయన చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ దీనిలో ఫైనల్గా నీతి ఏం బయటపడదంటే, రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళకు హైకమాండ్ మెల్లగా లాగ్ చేస్తుంది వాళ్ళని. రేవంత్ రెడ్డిని లాగ్ చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండానే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కట్ చేసి పడేసి కోఆర్డినేషన్ కమిటీ తీసుకుంటుందని చెప్పి తేల్చేసారు వాళ్ళు. అది కూడా వంశీ చంద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తేల్చిండ్రు. దాంతోన రేవంత్ రెడ్డి మీద హైకమాండ్ అయింది, వాళ్ళ దృష్టి అయింది అనేది కొంచెం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పార్టీలో, తర్వాత మిగతా అన్ని పోస్టులు కూడా రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినేటెడ్ పోస్టులు మళ్ళీ రెన్యువల్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్న ఒక పోస్ట్ ఉండే గాంధీ భవన్లో మీడియా కమ్యూనికేషన్స్ అని ఒక పోస్ట్ ఉండే. రేవంత్ రెడ్డి కొంత దగ్గరగా నేను రేవంత్ మంచిని అని చెప్పుకొని తిరుగుతుండే, ఆయన కూడా కట్ చేసి పడేసింది. ఇప్పుడు అది కూడా లేదు. మొత్తానికి ఏదో జరుగుతుంది. కానీ ఇద్దరు మినిస్టర్లకు రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్నారనే కారణం ఒక ప్రధానమైన రీజను. ఇంకా మిగతా రీజన్స్ ఏమో అడ్జస్ట్మెంట్స్, కులాలు, డిమాండ్స్. ఇప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డిని మారిస్తే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? రాజగోపాల్ రెడ్డి నేను అసంతృప్తిగా మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం మీద పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. మరి ఆయనకేమి సిమ్టమ్స్ ఉన్నావో తెలియదు. అట్లా ఖాళీ చేసినా కూడా
ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి, ఒకవేళ లంబాడాలకి ఇవ్వాల్సిన అవకాశం వస్తే దేవరకొండ ఎమ్మెల్యే ఉన్నాడు, బాలు నాయక్ ఉన్నాడు, ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. నల్గొండని మళ్ళీ 3 పోస్టులు ఇవ్వలేరు కదా. ఇట్లాంటివన్నీ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇద్దరు మినిస్టర్లకు ఉద్వాసన అది రేవంత్ క్లోజ్గా ఉండడంతోనే జరుగుతుందా అనేది మాత్రం ఢిల్లీ లెవెల్లో జరుగుతున్న చర్చ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.